మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో. మార్చలేని లేది లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరయించగా, నీ సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.